ఓకే. ఈ యూవీ స్ప్రేని సెలెక్ట్ చేసుకొని ఆబ్జెక్ట్ అండ్ క్విక్ లిక్విడ్ సెలెక్ట్ చేస్తున్నా. అండ్ మనకి ఈ విధంగా రెక్టాంగిల్ వస్తుంది. దీని స్కేల్‌ని నేను ఈ విధంగా అడ్జస్ట్ చేస్తున్నా. ఈ విధంగా. అండ్ ఈ స్పేర్‌ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సెట్టింగ్స్‌లో ఫ్లో వచ్చేసి ఇన్‌ఫ్లో సెలెక్ట్ చేసుకుంటున్నా. అండ్ ఈ మంకీ మెష్‌ని సెలెక్ట్ చేసుకొని ఫ్లూయిడ్ అని క్లిక్ చేసి టైప్ ఎఫెక్ట్ అని సెలెక్ట్ చేసుకుంటున్నా. అండ్ నెక్స్ట్ రెక్టాంగిల్‌ని సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇది లిక్విడ్ అని ఉంది కదా! ఓకే. రెజల్యూషన్ వచ్చేసి 64 అలా సెట్ చేస్తున్నా. అండ్ డిఫ్యూషన్‌ని ఎనేబుల్ చేస్తున్నా. అండ్ విస్కోసిటీ కూడా ఎనేబుల్ చేస్తున్నా. ఓకే. స్ట్రెంత్ కూడా మనం ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే. ఇక్కడ మెష్‌ని ఎనేబుల్ చేస్తున్నా. అండ్ క్యాషువల్‌లో టైప్ వచ్చేసి ఆల్ అని సెలెక్ట్ చేస్తున్నా. ఎండ్ ఫ్రేమ్ వచ్చేసి 90 సెట్ చేస్తున్నా. అండ్ ప్లే చేద్దాం. సో మనకిది ప్లే అవ్వట్లేదు. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ప్లే యానిమేషన్‌ని ఆఫ్ చేస్తున్నా. అండ్ ఇక్కడ క్యాషువల్‌లో బేక్ అని కనిపిస్తుంది కదా! సో నేను దానిపైన క్లిక్ చేస్తే మనకి బేకింగ్ ప్రాసెస్ అనేది ఇక్కడ చూపిస్తుంది చూడండి పర్సెంటేజ్‌లో. సో టోటల్‌గా బేక్ అయిపోయిన తర్వాత మళ్ళీ యానిమేషన్‌ని ప్లే చేసి చూద్దాం. ఓకే. సో సిస్టమ్ స్లోగా ఉంది కాబట్టి టైం తీసుకుంటుంది. అండ్ ఇప్పుడు యానిమేషన్ ప్లే చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. మన యూట్యూబ్ ప్రొఫైల్‌కి వెళ్ళిన తర్వాత మనకి ఈ విధంగా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనకి ప్లేలిస్ట్ పైన క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా బ్లెండర్ టిప్స్ అండ్ షార్ట్ కట్స్ వస్తాయి కదా! సో వాటిపైన క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వీడియోస్ వస్తాయి. సో ఇందులో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి. సో మీకు అవన్నీ హెల్ప్‌ఫుల్ అవుతాయి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.